నాగ చైతన్య హీరోగా చంద్రమోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం తండేల్ యథార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది. ఇందులో చైతూ మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. రీసెంట్ గానే షూటింగ్ మొదలుపెట్టిన మూవీ టీమ్ బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేస్తుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లిమ్స్, టీజర్స్ కి ఆడియన్స్ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ సినిమాలో మరోసారి చైతూతో జోడీ కడుతుంది. దీంతో తండేల్ పై ఆడియన్స్ లో చాలానే అంచనాలున్నాయి. గుజరాత్ రాష్ట్రం సూరత్లోని ఒక మత్స్యకారుడి నిజ జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా తండేల్ సినిమా తెరకెక్కుతున్నది. ఈ కథంతా సముద్ర తీర ప్రాంతం చుట్టూనే తిరుగుతున్నది. శ్రీకాకుళంలో మొదలై పాకిస్తాన్ వరకు చేరుకుంటున్నద. యథార్థ ఘటనల ఆధారంగా మూవీ తీస్తున్నారు కాబట్టి ఈ మూవీకి సంబంధించి స్క్రిప్ట్ మీద చాలానే రీసెర్చ్ చేశారు. లవ్ స్టోరీ మాత్రమే కాకుండా దేశభక్తి కోణాన్ని ఎంతో ఎమోషనల్ గా ఈ సినిమాలో చూపించబోతున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఫిలిం సర్కిట్స్ నుంచి కొన్ని ఆసక్తికర అప్డేట్స్ బయటకొచ్చాయి. దాని ప్రకారం తండేల్ కోసం హైదరాబాద్ లో పాకిస్తాన్ జైల్ సెట్ వేసినట్టు తెలిసింది. రియాలిటీకి దగ్గరగా ఉండేలా సెట్ వర్క్ ఉండనున్నట్లు కూడా తెలుస్తుంది. అందుకోసం నిర్మాత బన్నీవాసు గట్టిగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఈ వారం నుంచి ఆ లొకేషన్స్ లో నాగ చైతన్యపై కొన్ని కీలక సన్నివేశాలను తీయనున్నారు. ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ని పూర్తి చేసి అక్టోబర్లో దసరాకి సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే దసరా కానుకగా ఎన్టీఆర్ దేవరా మూవీని అక్టోబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. అయినా కూడా కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో దేవరాకి పోటీగా తండేల్ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. దేవరా, తండేల్ ఈ రెండు సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్ తోనే రాబోతుండటం గమనార్హం. అల్లు అరవింద్ సమర్పణలో గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీవాసు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. తండేల్ కూడా దసరా సమయంలోనే రిలీజ్ కాబోతున్నట్లు తెలిసింది. చైతూ కెరీర్లోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా తండేల్ రూపొందుతుంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమాని కూడా దసరా టైంలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. ఎన్టీఆర్ దేవరా మూవీ అక్టోబర్ 10న రిలీజ్ కాబోతుంది. ఇక నాగ చైతన్య తండేల్ కూడా సరిగ్గా అదే సమయంలో అంటే ఎన్టీఆర్ దేవరాకి పోటీగా థియేటర్స్ లో సందడి చేరున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ దసరాకి బాక్సాఫీస్ దగ్గర దేవరా, తండేల్ సినిమాల మధ్య గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మరో విశేషం ఏంటంటే ఈ రెండు సినిమాలు సముద్రం బ్యాక్ డ్రాప్ తోనే వస్తున్నాయి. మరి పాన్ ఇండియా స్థాయిలో భారీ క్రేజ్ ఉన్న దేవరా మూవీకి తండేల్ పోటీ ఇస్తుందా లేదా కొత్త డేట్ తో వస్తుందా అన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.